ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రోగ్రాము కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి ప్రోగ్రామే. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసినామంటే సొంతంగా మనం ఒక కొత్త ఎగ్జెప్షన్ని తయారు చేసినాం. మనకు అవసరమైనటువంటిది దాని పేరు కస్టమ్ ఎగ్జెప్షన్ పెట్టినాం. సో సొంతంగా ఎగ్జెప్షన్ తయారు చేయడానికి మనం ఎగ్జెప్షన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. దాని తర్వాత దాని కన్స్ట్రక్టర్ రాసి దానికి ఒక మెసేజ్ ఇచ్చినాం. దాన్ని మళ్ళీ సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్కి ఆ మెసేజ్ని పంపించడం జరిగింది. ఈ విధంగా మనం మన సొంత ఎగ్జెప్షన్ని మనం తయారు చేసుకున్నాం. దాన్ని యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్ అంటాం. సో దాని తర్వాత మనం ఏం చేసినామంటే ఆ యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్ని మనం ఉపయోగించుకుంటూ ఒక ప్రోగ్రామ్ రాసినాం. ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక నెంబర్ని మనం ఎంటర్ చేస్తాం బై యూజింగ్ ది స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్. సో దాన్ని ఈ వేరియబుల్కి ఏ అనే దానికి అసైన్ చేస్తున్నాం. దాని తర్వాత ఏ వాల్యూ లెస్ దాన్ 0 అయితే అంటే మనం నెగిటివ్ వాల్యూ ఇస్తే మనకు నెంబర్ కెనాట్ బి నెగిటివ్ అనేటటువంటి ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటిది మనం తయారు చేసిన ఎగ్జెప్షన్ అది ఏం చేస్తుంది, త్రో అవుతుంది ఆ ఆబ్జెక్ట్. సో దాన్ని హ్యాండిల్ చేయడం కోసం మనం క్యాచ్ బ్లాక్ రాసేసి దాంట్లో కస్టమ్ ఎగ్జెప్షన్ కార్ట్ అని స్టేట్మెంట్ వచ్చి దాని తర్వాత ఏమొస్తుంది, నెంబర్ కెనాట్ బి నెగిటివ్ అనేటటువంటి మెసేజ్ డిస్ప్లే అయ్యే విధంగా మనం ప్రోగ్రామ్ రాసినాం. ఒకవేళ కనుక మనం ఏ వాల్యూ పాజిటివ్ కనుక ఇస్తే సో అప్పుడు మనకి ఏమవుతుంది, నెంబర్ ఈజ్ అని చెప్పి ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్ ఎలా వాడుకోవాలి ఏంటిది ఏందనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ని ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే నేను ఇక్కడ కొంత ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ఏ విధంగా ఎన్హాన్స్ చేసినాం ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏం చేసినామంటే కస్టమ్ ఎగ్జెప్షన్కి యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అంతే ఉంచినాం, అదేం మార్చట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ నెగిటివ్ నెంబర్ని కనుక్కునేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేసేసి ఒక కొత్త క్లాస్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంది మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసింది ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్ మెయిన్ అని ఒక క్లాస్ తయారు చేసేసి ఆ క్లాస్లో మెయిన్ మెథడ్ రాయడం జరిగింది మనం. సో మెయిన్ మెథడ్ రాసి దాంట్లోనే ఒక ట్రై బ్లాక్ రాసేసినాం. మనం ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేయటం, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేయటము, ప్రింట్, నెక్స్ట్ ఇదంతా మనం ఇందులోనే తీసుకోవడం జరిగింది. ఓకే. పాజిటివ్ నెంబర్ ఇవ్వటం, నెగిటివ్ నెంబర్ ఇవ్వడానికి దానికి సంబంధించిన కోడ్ ఈ 4 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్లో రాయడం జరిగింది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ మెయిన్ మెథడ్ రాయట్లేదు. మెయిన్ మెథడ్ రాయకోకుండా ఏం చేస్తున్నామంటే దీన్ని సపరేట్గా ఇంకొక క్లాస్ నేమ్ వేరేది పెడుతున్నాం. నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అని ఒక క్లాస్ తయారు చేసి దాంట్లో ఏం చేస్తున్నామంటే చెక్ అనేటటువంటి ఒక మెథడ్ తయారు చేస్తున్నాం. దాంట్లోకి మనం ఏం చేస్తున్నాం, ఇంటీజర్ వాల్యూ ఏని పాస్ చేస్తున్నాం. సో దీంట్లో ఈ డ్రై బ్లాక్లో ఏం చేస్తున్నామంటే మనం ఈ చెక్ అనే మెథడ్కి ఏ వాల్యూ ఇస్తున్నాం కదా, ఆ ఏ వాల్యూ కనుక లెస్ దాన్ 0 అయితేనేమో మనం కస్టమ్ ఎగ్జెప్షన్ త్రూ అయ్యే విధంగా రాస్తున్నాం. ఎల్స్ అయితేనేమో 0 కానీ అంతకంటే పెద్ద నెంబర్ కానీ మనం ఇచ్చినప్పుడు ఆ నెంబర్ డిస్ప్లే అయ్యేటట్లుగా మనం రాసినాం. ఒకవేళ మనము నెగిటివ్ నెంబర్ ఇస్తే దాన్ని క్యాచ్ బ్లాక్లో దాన్ని హ్యాండిల్ చేసే విధంగా కోడ్ రాయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఇట్లా ఎందుకు రాయాల్సి వచ్చింది అని మనకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ని మనం ఏం చేసినాము చూడండి జాగ్రత్తగా. ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ని కంపేర్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే మెయిన్ మెథడ్ రాయలేదు ఇందులో, మనం మెయిన్ మెథడ్ రాయలేదు, ఏ వాల్యూని మనం కీబోర్డ్ నుంచి ఇస్తున్నట్టుగా రాయలేదు. ఒక ఫంక్షన్లో ఒక మెథడ్ లోపల మనం ఈ నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూని చెక్ చేసే విధంగా కోడ్ రాయడం జరిగింది. ఓకే. సో ఇట్లా రాయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అనేటటువంటి ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ చెక్ అనేటటువంటి మెథడ్ని మనం డిఫరెంట్ ప్లేసులలో డిఫరెంట్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా వాడుకోవచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని బ్యాంకింగ్ సిస్టంలో వాడుకోవచ్చు. బ్యాంకింగ్ సిస్టంలో అంటే ఎట్లా, బ్యాంకింగ్ సిస్టంలో జనరల్గా మనం మనీని విత్డ్రా చేసేటప్పుడు కానీ అండ్ లేకపోతే డిపాజిట్ చేసేటప్పుడు కానీ మనం నెగిటివ్ వాల్యూస్ ఇవ్వం. జనరల్గా మనం నెగిటివ్ నెంబర్స్ ఇవ్వం. సో మనం ఇచ్చేటటువంటి నెంబరు అది 0 ఆర్ పాజిటివ్ అయ్యి ఉండాలి. సో అప్పుడు నెగిటివ్ ఇస్తే ఏమవుతుందంటే ఈ ఎగ్జెప్షన్ వచ్చే విధంగా ఉంటుంది, పాజిటివ్ ఇస్తే అది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనము ఒకవేళ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు సో జనరల్గా మనం మార్క్స్ కూడా నెగిటివ్ వాల్యూస్ ఇవ్వం, 0 ఆర్ అంతకంటే పెద్ద నెంబర్స్ ఇచ్చే విధంగానే మనకు ఉంటుంది. సో మార్క్స్ ఎంటర్ చేసే దగ్గర వాడచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైనా 2 సిటీస్ మధ్య కానీ 2 విలేజెస్ మధ్య 2 టౌన్స్ మధ్య మనకు డిస్టెన్సెస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి డిస్టెన్స్ ఎంత ఉంది ఏంది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి వాటిని చూడాలనుకుంటున్నాం అనుకోండి. సో అట్లాంటప్పుడు కూడా మనం డిస్టెన్స్ అనేది మనకు నెగిటివ్ వాల్యూస్లో ఉండదు. అలాంటి సందర్భంలో ఈ నెగిటివ్ నెంబర్ని చెక్ చేయొచ్చు. అది మనం ఎంటర్ చేసేది నెగిటివ్ నెంబర్ కాకుండా ఉండటం కోసము. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణలో మనకు ఈ బస్సులో ఏమవుతుంది, లేడీస్కి ఫ్రీ బస్సు ఉందన్నమాట. లేడీస్కి ఫ్రీ బస్సు కాబట్టి మనకు అది ఏమవుతుంది, ఉంటేనేమో 0 బిల్లు రావాలి.
లేడీస్కి అయితే. మామూలుగా జెంట్స్కి అయితే ఏం రావచ్చు, పాజిటివ్ వాల్యూ రావాలి. అంటే ఏంది, ఆ డేటా ఎంటర్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని నెగిటివ్ వాల్యూస్ ఎంట్రీ కాకోకుండా చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కరెంటు బిల్లులు ఎంట్రీ చేసేటప్పుడు కూడా మనకు అది కరెంటు బిల్ అనేది నెగిటివ్ వాల్యూస్లో ఉండదు. అది 0 యూనిట్స్ అసలు వాళ్ళదనుకో 0 యూనిట్స్ ఉంటుంది, లేకపోతే పాజిటివే ఉంటుంది. సో ఇట్లా మనకు డిఫరెంట్ ఏరియాస్లో ఈ నెగిటివ్ నెంబర్ని మనం ఎంటర్ చేసేటటువంటి వాల్యూ నెగిటివ్ నెంబర్ కాకోకుండా ఉండటం కోసం చెక్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి సందర్భంలో అంటే ఏంది, ఇట్లా మనం సపరేట్గా దీన్ని ఒక క్లాస్ లెక్క తయారు చేసి దాన్ని ఒక మెథడ్ లెక్క పెట్టేసి ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందా అంటే, మనం ప్రతి సందర్భానికి దీన్ని వాడుకోవచ్చు. మనం ఈ చెక్ అనేటటువంటి మెథడ్ని మనం ప్రతి సందర్భంలో వాడుకోవచ్చు. అదే మనం దీన్ని ఇట్లా ఒక మెథడ్ రూపంలో ఒక క్లాస్లో సపరేట్గా రాయకోకుండా మనం నిన్న రాసినట్లే దీన్ని ప్రీవియస్ వీడియోలో రాసినట్టే మనము దీన్ని ఇట్లా రాసినాం అనుకోండి. సో ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్లు ఇప్పుడు మనం అనుకున్నటువంటి ప్రతి సినారియోలో ప్రతి సిచ్యువేషన్లో ఈ మెయిన్ మెథడ్లో మనమే మొత్తం ఈ కోడ్ అంతా రాస్తూ ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండాలి. అట్లా కాకుండా ఏమవుతుంది, జస్ట్ మనం ఈ మెథడ్ రూపంలో దీన్ని ఒక సపరేట్ క్లాస్ తయారు చేసి దీనికి ఒక మెథడ్ పెట్టి మెథడ్ లోపల మనం దీన్ని రాయటం వల్ల ఏంటంటే జస్ట్ ఈ ఒక్క క్లాస్ని మనము ఎన్ని చోట్లైనా వాడుకోవచ్చు. ఎక్కడ అవసరం పెడితే అక్కడ ఎన్ని చోట్లైనా వాడుకోవచ్చు అనమాట. సో ఇది మీకు కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా. సో దీన్ని ఎట్లా వాడవచ్చు ఏందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. బట్ ఎన్ని చోట్లైనా వాడుకోవచ్చు. సో ఇలాంటి ఈ క్లాస్నే మనం అనుకుందాం. ఈ క్లాస్నే మన కంపెనీ ఉంది కదా, సో మన కంపెనీలో ఉన్నటువంటి అంటే దట్ ఈస్ గౌసాఫ్ట్. ఈ గౌసాఫ్ట్లో ఉన్నటువంటి ఒక సీనియర్ డెవలపర్, ఆ టీమ్ మేనేజర్, ఒక సీనియర్ డెవలపర్ ఏం చేసిండ అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో దీన్ని వాడుకోవచ్చు అని చెప్పి తను ఏం చేసిండ అంటే, ఈ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అనేటటువంటి ఒక క్లాస్ని తయారు చేసి పెట్టిండు. బేస్డ్ ఆన్ దిస్ కస్టమ్ ఎగ్జెప్షన్ తయారు చేసి పెట్టేసిండు. అతనే తయారు చేసిండు, దాన్ని కంపైల్ చేసేసిన తర్వాత ఏం చేసిండ అంటే, ఈ కస్టమ్ కంపైల్ చేస్తే మనకి ఏమవుతుంది, 2 డాట్ క్లాస్ ఫైల్స్ వస్తాయి. ఒకటేంటిది కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఒక డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. దాని తర్వాత నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అనేటటువంటి ఇంకొక డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. కంపైల్ చేసేసిన తర్వాత ఈ 2 ప్రోగ్రామ్స్ రాసేసి ఈ రెండింటిని ఒకే ఫైల్ రాసి కంపైల్ చేసినా, విడివిడిగా కంపైల్ చేసినా, మొత్తం మీద మనకి ఏంటంటే 2 డాట్ క్లాస్ ఫైల్స్ వస్తాయి. కస్టమ్ ఎగ్జెప్షన్ డాట్ క్లాస్, నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ డాట్ క్లాస్ ఫైల్స్. ఈ డాట్ క్లాస్ ఫైల్స్ని అతను ఏం చేసిండు అంటే, కంపెనీలో ఒక ఓపెన్ ప్లేస్లో వాటిని పెట్టేసిండు. ఈ డాట్ క్లాస్ ఫైల్స్ని, ఈ ప్రోగ్రామ్ కోడ్ మాత్రం పెట్టలేదు. కోడ్ తను సొంతంగా రాసుకుంది కాబట్టి ఆ కోడ్ని తను దగ్గర పెట్టుకున్నాడు. ఈ డాట్ క్లాస్ ఫైల్స్ని అందరికి అవైలబిలిటీలో ఉండే విధంగా పెట్టేసిండు. సో కంపెనీలో ఉన్నటువంటి అందరు ఎంప్లాయీస్కి తెలుసు ఇవి కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఒక డాట్ క్లాస్ ఫైల్ ఉంది, అండ్ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అనేటటువంటి ఇంకొక డాట్ క్లాస్ ఫైల్ ఉంది. అందులో చెక్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంటుంది. దానికి మనం ఒక నెంబర్ ఇస్తే అది నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ అనేది చెక్ చేస్తుంది. పాజిటివ్ వాల్యూ అయితేనేమో ఓకే వర్క్ అవుతుంది, నెగిటివ్ వాల్యూ అయితే మనకు ఒక ఎగ్జెప్షన్ ఇచ్చేసి నువ్వు ఇట్లా ఎంటర్ చేయమాకని ఒక మెసేజ్ ఇస్తుంది అన్నట్లుగా అందరికీ తెలుసు. సో ఇది మనం ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. అతను ఏమేమి ఇచ్చిండు, కస్టమ్ ఎగ్జెప్షన్ డాట్ క్లాస్ ఫైల్, నెగిటివ్ నంబర్ ఇన్ఫార్మర్ డాట్ క్లాస్ ఫైల్, ఈ రెండింటిని అందరికి అవైలబిలిటీలో ఉండే విధంగా ఉంచేసిండు. ఒరిజినల్ కోడ్ ఉంచలే, డాట్ జావా ఫైల్స్ ఉంచలే, అది అతని సొంతం కాబట్టి అతని దగ్గర పెట్టుకుండు. మనకు అది యాక్చువల్గా ఎవరికి ఒరిజినల్ ఫైల్ తోటి పని లేదు, ఎందుకంటే మనం రన్ చేసేది డాట్ క్లాస్ ఫైల్స్ కాబట్టి డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటే చాలు, వాటిని మనం వాడుకోవచ్చు. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ వచ్చింది, మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చిండు. ఈ కస్టమర్ ఏం చేసిండే అంటే, నాకు బ్యాంకింగ్ సంబంధించో మార్క్స్ డిస్టెన్స్ ఏదో ఒక క్లయింట్ వచ్చింది అనుకున్నాం, దీనికి వీటిలో ఏదో ఒక దానికి ఒక అతను వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేసేది అనుకుందాం. సో మార్క్స్ ఎంటర్ చేసేకి సంబంధించి అంటే ఏంది, ఒక కాలేజీ క్లయింటో లేకపోతే ఒక స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కరస్పాండెంట్, కాలేజీకి సంబంధించినటువంటి కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ వచ్చి మాకు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయండి మార్క్స్ ఎంట్రీ చేయడానికి అని అన్నారు అనుకోండి. ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము, సో మనం మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు అది నెగిటివ్ వాల్యూ ఎంట్రీ చేయకూడదు, సో ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఎంట్రీ చేయాలి. సో ఒకవేళ నెగిటివ్ ఎంట్రీ చేస్తే మనకు ఇలాంటి ఎగ్జెప్షన్ రావాలి, మనం వాడుకోవాలి, ఇలాంటి ఎగ్జెప్షన్ రావాలి, పాజిటివ్ వాల్యూ వస్తేనేమో అది రన్ అవ్వాలి అన్నట్లుగా మనకు ఒక ఐడియా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు మనమే ఒక ప్రోగ్రామర్గా దీన్ని ఈ కోడ్ రాస్తున్నాం అనుకుందాం, ఈ మార్క్స్ ఎంట్రీ చేసేటటువంటి కోడ్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ మనకు ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ అండ్ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ ఈ డాట్ క్లాస్ ఫైల్స్ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఆ మార్క్స్ ఎంట్రీ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఈ క్లాసెస్ని ఈ చెక్ మెథడ్ని కనుక వాడుకోవచ్చు అని మనకు ఒక ఆలోచన వచ్చింది అనుకుందాం. ఆ ఆలోచన వచ్చి మనం ఏం చేస్తామా అంటే దీన్ని మనం రాయటం జరుగుతుంది ప్రోగ్రామ్. దాన్ని ఆ రెండింటి ఆల్రెడీ ఉన్నాయి కదా, మనం వాటిని వాడుకునే విధంగా మన సొంతంగా మనం కోడ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిచ్యువేషన్లో మీరేం చేసిరా అంటే ఈ ప్రోగ్రామ్ రాసిరు అనుకుందాం.
సో ఇప్పుడు ఇక్కడ దాన్ని వాడుకునేటటువంటి విధంగా మనం మెయిన్ మెథడ్ మనం సొంతంగా రాసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఒక క్లాస్ రాసిన మెయిన్ మెథడ్ ఉండే విధంగా నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ మెయిన్ అని నేను ఇక్కడ క్లాస్ రాసిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కానర్ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం నెంబర్ ఎంట్రీ చేయాలి కదా ఏకి. సో దానికోసం ఏంటంటే ఒక నెంబర్ ఏదైనా ఎంట్రీ చేయడం కోసం నెంబర్ని మనం ఒక నెంబర్ కోసం ఒక వేరియబుల్ తీసుకోవడం జరిగింది. అది ఇంట్ ఎన్ అనేటటువంటి ఒక నెంబర్ని నేను తీసుకుంటాను. దాని తర్వాత స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఎంటర్ ఏ నెంబర్ అని మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ వాడినాం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ని ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇంటూ ఉపయోగించి SC.next ఇంటూ ఉపయోగించి దాన్ని మనం ఎన్కి అసైన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనం ఎంటర్ చేసినటువంటి ఈ ఎన్ వాల్యూ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ మనం చెక్ చేసుకోవాలి కదా. సో చెక్ చేసుకోవాలంటే మనకు ఏం చేయొచ్చు, నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అనేటటువంటి క్లాస్ ఆల్రెడీ మనకు ఉన్నది అని తెలుసు. ఇది పాజిటివా నెగిటివా అనేది దాంట్లో చెక్ అనేటటువంటి మెథడ్ ఉందని కూడా మనకు తెలుసు. సో ఈ చెక్ మెథడ్ని మనం యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం తయారు చేయాలి. నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ యొక్క ఆబ్జెక్ట్ మనం ఫస్ట్ తయారు చేసి దాన్ని బేస్ చేసుకుని మనం చెక్ మెథడ్ని కాల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినామంటే నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ యొక్క ఆబ్జెక్ట్ మనం తయారు చేసినాం. దాని తర్వాత OB.check అను ఈ చెక్ అనే మెథడ్కి మనం ఏం చేస్తున్నాం, ఒక ఇంటీజర్ వాల్యూని పంపించాలి అంతే కదా. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి నెంబర్ ఎందులో ఉంది, ఎన్లో ఉంది. కాబట్టి ఆ ఎన్ అనేటటువంటి ఇంటీజర్ వాల్యూని మనం పంపిస్తున్నాం. పంపిస్తే అయితే OB.check ఎన్ అనగానే ఏమవుతుంది, ఎన్ అనేటటువంటి ఈ వాల్యూ పోయి ఈ చెక్ మెథడ్కి వెళ్తుంది. సో ఈ చెక్ మెథడ్కి వెళ్ళినప్పుడు ఆ ఎన్ వాల్యూ మనం ఎంతైతే ఇచ్చినామో అది దేనికి అసైన్ అవుతుంది, ఏకి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఎన్ వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది, మనం ఇచ్చింది <0 అయితేనేమో ఎగ్జెప్షన్ మనకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం 0 ఆర్ బిగ్గర్ వాల్యూ ఇచ్చినాం అనుకోండి, మనకి ఏమవుతుంది నంబర్ ఈజ్ అని చెప్పి ఇది డిస్ప్లే అవుతుంది. లేకపోతే ఇప్పుడు మనం ఆ కోడ్ దానికి తగ్గట్టుగా మనం వేరే రాసుకుంటాం. సో అది ఎంట్రీ అయ్యే విధంగా ఇక్కడ కోడ్ రాస్తాం. ఎల్ స్పాట్లో మనం ఇక్కడ డిస్ప్లే అయ్యేటట్టు రాసినాం. కానీ నిజంగా మనం మార్క్స్ అనేటటువంటి సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఇది టేబుల్లోకి ఎంట్రీ అయ్యే విధంగా మనము రాయటం జరుగుతుంది ఈ ఎల్ స్పాట్లో. ఓకే, సో ఇఫ్ ఇది ట్రూ అయితే మాత్రం ఇదే రాస్తుంది, ఇది వర్క్ అవుతుంది. ఎల్ స్పాట్లో మనకు నచ్చిన కోడ్ రాసుకోవచ్చు. బ్యాంకింగ్కి ఒక రకంగా రాసుకోవచ్చు, మార్క్స్కి ఒక రకంగా రాసుకోవచ్చు, డిస్టెన్స్కి ఒక రకంగా, అండ్ టికెటింగ్కి ఒక రకంగా, అండ్ కరెంట్ బిల్కి ఒక రకంగా. ఈ ఎల్ స్పాట్లో మనకు నచ్చిన కోడ్ మనం ఈ డిఫరెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం దీన్ని ఎల్ స్పాట్ రాసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే ఇక్కడ సింపుల్గా అది డిస్ప్లే ఈ విధంగా రాసిన కోడ్ అంతే. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. దాని తర్వాత మనకు ఏమవుతుంది, ఇంకా ప్రోగ్రామ్ మనకు ఏదో ఒకటి వచ్చేస్తుంది. పాజిటివ్ వాల్యూ అయితే పాజిటివ్ వాల్యూ డిస్ప్లే అవుతుంది, ఒక నెగిటివ్ వాల్యూ అయితే నువ్వు ఎంటర్ చేయమాకు నెగిటివ్ వాల్యూ అని మెసేజ్ వస్తుంది. దాని తర్వాత SC.close ఇది అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా మనము ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఇట్లా మనం వాళ్ళు కొంత సొంతంగా మెయిన్ మెథడ్ రాసుకొని ఆ మెయిన్ మెథడ్లో దీన్ని వాడుకోవచ్చు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఓకే, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఇది ఒక సిచ్యువేషన్లో మనం ఎలా వాడుకోవచ్చు అనేది ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. ఇది ఈ ఆబ్జెక్ట్ తయారు చేసి చెక్ అనేటటువంటి మెథడ్ ద్వారా మనం పాజిటివ్ వాల్యూని నెగిటివ్ వాల్యూని మనం చెక్ చేయడం కోసం. సో అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నిన్న ప్రీవియస్ వీడియోలో రాసినటువంటి ఈ ప్రోగ్రామ్ని ఎన్హాన్స్ చేస్తూ దాన్ని ఒక సపరేట్ క్లాస్గా పెట్టేసేసి ఆ క్లాస్లో దీన్ని సపరేట్ మెథడ్లో పెట్టడం జరిగిందనమాట. మీకు ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమై ఉంటుంది. దీన్ని నేను ఇట్లా సపరేట్గా ఒక క్లాస్ పెట్టి దాన్ని ఒక మెథడ్లో రాయడం వల్ల ఉపయోగం ఏందనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది రాసేసినాం ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సో మనకేంటిది నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ మెయిన్ ఇదే కదా. సో ఇది ప్రోగ్రామ్ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం రాసేసినాం. ఈ ప్రోగ్రామ్లో మనం నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ ఆబ్జెక్ట్ మనం తయారు చేసినాం. ఎందుకు దీన్ని ఎట్లా వాడగలుగుతున్నామా అంటే మనకు ఆల్రెడీ మనకేంటిది ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ డాట్ క్లాస్ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ డాట్ క్లాస్ ఫైల్స్ ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ప్రోగ్రామ్లో డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఎందుకని ఇవి మూడు కూడా మనకు జావా ప్రోగ్రామ్స్ అనేటటువంటి ఒకే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి మనం వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ ప్యాకేజెస్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఆ కాన్సెప్ట్ ప్రకారం మనం దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ మనం ప్యాకేజ్ ఏం వాడట్లేదు. సో డిఫాల్ట్ ప్యాకేజీ తీసుకుంటుంది జావా. అండ్ ఇవి మూడు కూడా ఒకే ప్లేస్లో ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాయటం జరిగింది కదా, దీన్ని మనం రన్ చేసి చూద్దాం. అయితే ఇది ఇప్పుడు మనం ఎప్పుడు రన్ చేస్తున్నాం, ఒక క్లయింట్ మనల్ని అడిగితే ఆయనకు అనుకూలంగా మనం ఈ ప్రోగ్రామ్ రాసి చెక్ చేసి చూస్తున్నాం అనే ఉద్దేశంతో మీరు దీన్ని థింక్ చేయండి. ఇది మనం ఇప్పుడు సొంతంగా రాసినటువంటి ప్రోగ్రామ్. ఇది క్లయింట్ అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి ప్రోగ్రామ్. సో మనకు కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు రన్ చేస్తున్నాం. రన్ చేస్తే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది అడుగుతుంది అనమాట, ఎంటర్ ఏ నెంబర్ అన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెగిటివ్ నెంబర్ ఇచ్చేద్దాం డైరెక్ట్గా. -4 అని ఇచ్చేస్తున్నాను నేను. -4 అని ఇవ్వగానే ఏమైంది, కస్టమ్ ఎగ్జెప్షన్ కార్డ్ నెంబర్ కెన్ నాట్ బి నెగిటివ్ అని వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనం నెంబర్ ఇక్కడ ఇచ్చేసినాం ఎన్ వాల్యూ, దాని తర్వాత
నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసేసినాం. దాని తర్వాత ఓబీ డాట్ చెక్ ఎన్ అని ఇచ్చినాం. ఎన్ వాల్యూ అంటే ఈ -4 ఎన్ కేసెన్ అని కదా ఇక్కడ. ఈ ఎన్ వాల్యూ ఏమవుతుంది అంటే మనకు ఇగో ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఎన్ వాల్యూ అంటే -4 అనేది ఎక్కడికి వెళ్తుంది, ఓబీ డాట్ చెక్ అనగానే ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది, ఈ చెక్లోకి వస్తుంది. చెక్ మెథడ్లోకి వచ్చేసి అది -4 ఏకి అంటే ఎన్ వాల్యూ, ఎన్ అంటే ఎన్లో -4 ఉంది కదా, ఆ -4 ఇక్కడ మనకు ఈ ఏకి ఎస్ఎన్ అవుతుంది -4. సో ఇప్పుడు ఏ <0 కదా, -4 <0 కాబట్టి మనకు ఏమవుతుంది కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ ఏమవుతుంది అంటే మనకి కస్టమ్ ఎగ్జెప్షన్ అనేది కాల్ అవుతుంది. సో కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి రన్ టైం ఎర్రర్ అంటే ఎగ్జెప్షన్ మనకి ఏమవుతుంది అంటే త్రో అవుతుంది. త్రో అవ్వగానే అప్పుడు ఏమవుతుంది అంటే ఇది కార్ట్ చేస్తుంది. దాని తర్వాత కస్టమ్ ఎగ్జెప్షన్ కార్ట్ అనే డిస్ప్లే. దాని తర్వాత అది మనం ఇక్కడ మనం నెంబర్ కెన్ యాడ్ బి నెగిటివ్ అని రాసినాం కదా, అది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు డిస్ప్లే అవుతుంది అనమాట. ఇదే కదా ఇప్పుడు జరిగింది మనకు. సో ఇప్పుడు ఇది నెంబర్ కెన్ యాడ్ బి నెగిటివ్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పుడు ఈ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసేసి ఈ చెక్ మెథడ్ ద్వారా మనం ఎక్కడ ఏ సిచ్యువేషన్లో కావాలంటే ఆ సిచ్యువేషన్లో మనం దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అయితే సేమ్ ఇదే ప్రోగ్రామ్ను మనం మన క్లయింట్ కోసం చూపించడం జరిగింది అనుకుందాం. ఇప్పుడు గవ్ సాఫ్ట్లో ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు కదా, సో నీ క్లయింట్ వచ్చినప్పుడు ఈ క్లయింట్కి ఇది నువ్వు ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసేసి ఇట్లా చూపించిన క్లయింట్ చూసి చదువుతాడు. చదివి కస్టమ్ ఎగ్జెప్షన్ కార్ట్ నెంబర్ కెన్ యాడ్ బి నెగిటివ్ ఉంది. సార్ ఈ కస్టమ్ ఏంది, ఈ ఎగ్జెప్షన్ ఏంది, కార్ట్ ఏంది అని అన్నాడు. అతను ప్రోగ్రామర్ కాదు కదా. ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ కార్ట్ అంటే కస్టమ్ ఎగ్జెప్షన్ కార్ట్ అనేది నీకు తెలుసు యాజ్ ఏ ప్రోగ్రామర్గా ఇది యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్. ఇక్కడ ఒక ఎగ్జెప్షన్ వచ్చింది, ఆ ఎగ్జెప్షన్ని పట్టుకున్నా అన్నట్లుగా కార్ట్ అయింది అన్నట్లుగా నువ్వు క్యాచ్ బ్లాక్లో కార్ట్ అయింది అన్నట్టుగా దీన్ని నీకు అర్థం కావడం కోసం నువ్వు రాసుకున్నావు. ఇది క్లయింట్కి డిస్ప్లే అవుతుంది. క్లయింట్కి కూడా ఇట్లనే డిస్ప్లే అవుతుంది కదా కస్టమ్ ఎగ్జెప్షన్ కార్ట్. ఇది అంటే మీ సీనియర్ రాసిండు ఇట్లా. సో క్లయింట్ చూపించినప్పుడు ఏమవుతుంది, క్లయింట్ కస్టమ్ ఎగ్జెప్షన్ కార్టు నెంబర్ కెన్ యాడ్ బి నెగిటివ్ అంటే ఒక నార్మల్ పర్సన్ ఈ చదవంగానే ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ ఏంది సార్ అంటున్నాడు. ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు మార్క్స్ ఎంటర్ చేసేటటువంటి ఒక ప్రిన్సిపాలో కాలేజీ స్కూల్ ప్రిన్సిపాలో కాలేజీ ప్రిన్సిపాలో ఇది చదవంగానే కస్టమ్ ఎగ్జెప్షన్ ఏంది సార్, నాకేం సంబంధం సార్ ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ కార్టు ఇవంతా, నాకేంది మా దాంట్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటరు ఆ మార్క్స్ ఎంటర్ చేసే అతను జస్ట్ నెగిటివ్ మార్క్స్ ఎంటర్ చేస్తే నెగిటివ్ మార్క్స్ ఎంటర్ చేయమాకు, పాజిటివ్ మార్క్స్ ఎంటర్ చేయమని రాస్తే చాలు. నాకు ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ కాసు నెంబర్ కెన్ యాడ్ బి నెగిటివ్ ఇవన్నీ నాకెందుకు, నా రిలేటెడ్గా నాకు ఇక్కడ అవుట్పుట్ రావాలి అంతే కదా. అతను అడిగే దాంట్లో తప్పేం లేదు కదా. కస్టమ్ ఎగ్జెప్షన్ కార్ట్ ఇవన్నీ నాకెందుకు, అసలు ఎగ్జెప్షన్ అంటే ఏంది ఇదంతా నాకెందుకు, మా ఆపరేటర్ కూడా అవసరం లేదు కదా మార్క్స్ ఎంటర్ చేసే అతనికి ఏం కావాలి, నెగిటివ్ నెంబర్ మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు స్టూడెంట్స్కి నువ్వు నెగిటివ్ నెంబర్ మార్క్స్ నెగిటివ్ ఉండవు, ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఎంటర్ చేయి అనే మీనింగ్ తోటి ఇక్కడ నాకు స్టేట్మెంట్ వస్తే సరిపోతుంది, ఇదంతా నాకు అవసరం లేదు, నాకు ఇట్లా రావద్దు అని అంటాడు. అనగానే ఏం చెప్పి మనం కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు కదా మనం ప్రోగ్రామ్ రాయాల్సింది. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు కస్టమర్ అడిగినట్లుగా ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ మెసేజ్ డిస్ప్లే అయ్యే విధంగా నువ్వు కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు గేమ్ స్టార్ట్ అయింది. జాగ్రత్తగా వినండి. సో ఇది ఎక్కడొచ్చింది, మనం వాల్యూ ఎంటర్ చేస్తే ఇది ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అనేటటువంటి క్లాస్లో చెక్ అనే మెథడ్లో వచ్చింది ఇది. బట్ ఇది ఎక్కడ డిస్ప్లే అయింది, ఇప్పుడు మనం ఏ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు నెంబర్ కెన్ నాట్ బి నెగిటివ్ అని ఆల్రెడీ మీ సీనియరు ఈ క్లాస్ని తయారు చేసి పెట్టేసిండు. అండ్ దాని హ్యాండ్లింగ్ కోడ్ ఈ ట్రై బ్లాక్లో దీన్ని రాసిండు, క్యాచ్ బ్లాక్లో ఇట్లా రాసిండు. దీన్ని నువ్వు మాడిఫై చేయడం సాధ్యమవుతుందా, ఈ ప్రోగ్రాము ఒరిజినల్ ప్రోగ్రామ్ అతని దగ్గర ఉంది, సోర్స్ కూడా అతని దగ్గర ఉంది .java ఫైల్. అతను మనకిచ్చింది ఏంది అంటే నీకు ఇచ్చింది ఏంటిది, జస్ట్ .class ఫైల్స్ మాత్రమే ఇచ్చిండు. కస్టమ్ ఎగ్జెప్షన్ .class నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ .class ఫైల్స్. ఈ .class ఫైల్స్ కంపైల్ అయిపోయి ఉన్నటువంటి .class ఫైల్స్ నువ్వు వీటిని ఓపెన్ చేయలేవు, ఓపెన్ చేసి వాటిని మాడిఫై చేయలేవు. నువ్వు మాడిఫై చేయాలంటే ఏం కావాలి, కంపల్సరీగా నీకు సోర్స్ కోడే కావాలి. అంటే ఏంది, నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ .class యొక్క ఒరిజినల్ సోర్స్ కోడ్ అంటే .java ఫైల్. ఇప్పుడు ఇది చూడండి, నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ మెయిన్ .java ఉంది, దీని యొక్క .class ఫైల్ ఇప్పుడు మనం కంపైల్ చేస్తే వచ్చినటువంటి. అంటే ఇప్పుడు నీవు నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ మెయిన్ .classని అనేటటువంటి దాన్ని నువ్వు కనుక మాడిఫై చేయాలంటే నువ్వు మాడిఫై చేయాల్సింది ఏంది, ఈ ఒరిజినల్ మెయిన్ .java ఈ ఒరిజినల్ ఫైల్ని ఓపెన్ చేసి అంటే Notepad++లోనో నోట్ప్యాడ్లోనో ఇంకొక ఐడిలోనో ఎక్కడనో అక్కడ సోర్స్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ మాడిఫై చేసి దాన్ని సేవ్ చేసి కంపైల్ చేస్తే నీకు .class ఫైల్ వస్తుంది. డైరెక్ట్ మనం .class ఫైల్లో మాడిఫై చేయడానికి రాదు, ఓన్లీ సోర్స్ కోడ్ ఇక్కడనే మనం మాడిఫై చేయాలి. అయితే నీ సోర్స్ కోడ్ నీ దగ్గర ఉందా, వీటికి సంబంధించి నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ .class అనే ఫైల్ యొక్క సోర్స్ కోడ్ నీ దగ్గర ఉందా, లేదు. అది వేరే ఆయన దగ్గర ఉన్నది, మీ సీనియర్ దగ్గర ఉంది. అయితే ఆయన మార్చాలి అంతే కదా, ఆయన మార్చాలి తప్ప నువ్వు మార్చడానికి వీల్లేదు. .class ఫైల్ ఇచ్చి దాన్ని వాడుకుంటే నీకు ఇట్లా వస్తుంది, క్లయింట్కి ఏమో ఇది నచ్చలేదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంతే కదా.
క్లయింట్కి ఏమో నచ్చలేదు. అప్పుడు నువ్వేం చేయాలి, నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అనేటటువంటిది సొంతంగా నువ్వు క్లాస్ తయారు చేసుకోవాలి. సొంతంగా క్లాస్ ఎందుకు తయారు చేయాలి, ఆల్రెడీ ఆయన మంచిగా తయారు చేసి పెడితే మనకున్న ప్రాబ్లం ఏంది, జస్ట్ ఇక్కడ కస్టమ్ ఎగ్జెప్షన్ కాటన్ రావద్దు అండ్ నెక్స్ట్ నెంబర్ కెనాట్ బి నెగిటివ్ అని కనుక్కోకుండా క్లయింట్కి ఏది నచ్చితే అది రాయాలి. ఇప్పుడు బ్యాంకింగ్ క్లయింట్ వచ్చి నాకు పలానా విధంగా రావాలి అని అంటే అది వచ్చే విధంగా రాయాలి మనం ఇక్కడ క్యాచ్ బ్లాక్లో. మార్క్స్ అంటే ప్రిన్సిపాల్ ఏ విధంగా అడిగితే ఆయనకు వచ్చే విధంగా ఇక్కడ రావాలి. డిస్టెన్స్ అంటే ఈ క్లయింట్ మనం అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి డిస్టెన్స్ ఎంత ఉంది ఏంది అనేటటువంటి విషయాన్ని చెప్పే విధంగా ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి అనుకుందాం. సో వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ ఈ హ్యాండ్లింగ్ కోడ్ రావాలి. ఆర్టీసీ వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ హ్యాండ్లింగ్ కోడ్ రావాలి. కరెంటు బిల్లు వాళ్ళు ఎంటర్ చేసే విధంగా వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ కోడ్ రావాలి. ఇట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి మెసేజ్ డిస్ప్లే కావాలని అంటాడు. ఎవడి కోరిక తగ్గట్టు వాడికి మనం రాసి పెట్టాలి. మన క్లయింట్ ఏది అడిగితే అది రాయాలి సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు. సో బట్ ఇక్కడ మాత్రం ఆయన ఆల్రెడీ నెంబర్కి అడిగి నెగిటివ్ అని ఇచ్చింది కాబట్టి అదే డిస్ప్లే అవుతుంది. దీన్ని మార్చాలి అని అంటే ఏం చేయాలి, సోర్స్ కోడ్ కావాలి. సోర్స్ కోడ్ మన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు, అంతే కదా, మ్యాటర్ అర్థమైంది కదా, సిచ్యువేషన్ ఏమవుతుంది ఏందనేది. ఎందుకని ఇది ఫిక్స్డ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. సో మరి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఈ క్యాచ్ బ్లాక్లో హ్యాండ్లింగ్ చేసే కోడ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రై బ్లాక్లో కూడా ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేసి వచ్చింది కాబట్టి ఈ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది. అంటే ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యే చోట ఈ మెసేజ్ మారాలి. అండ్ నెక్స్ట్ క్యాచ్ బ్లాక్లో ఉన్నటువంటి ఈ ప్రింట్ లైన్లో ఉన్నటువంటి ఈ మెసేజ్ కూడా మారాలి. ఏ క్లయింట్కి అనుకూలంగా ఆ క్లయింట్కి అది రావాలి డేటా. ఏ క్లయింట్కి అనుకూలంగా ఆ క్లయింట్కి కోరిక మేరకు మనకు ఇవి చేంజ్ అవ్వాలి. ఒకవేళ ఎవరికైనా నచ్చినాయి అనుకోండి ఇట్లాంటిదే ఉంచండి అంటే ఉంచవచ్చు. బట్ అట్లనే గ్యారంటీ ఏం లేదు కదా, ఎవడి కోరిక వాడికి తగ్గట్టు ఇది రావాలి మనకు. ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కాలేదు, ఇదేం ఫిక్స్ అయిపోయి ఉంది, ఇది నువ్వు మార్చలేవు ఎందుకంటే ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నీ అదృష్టం కొద్ది ఏంటంటే ఈ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అనే ఎవరైతే క్లాస్ తయారు చేసిరో మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ కంపెనీలో ఉన్నాడు. కంపెనీలో ఉంది కాబట్టి ఏమంటే అతని దగ్గర పోయి అన్న ఇట్లా నువ్వు ఇది నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ అని ఒక క్లాస్ తయారు చేసినావు, దాంట్లో నువ్వు ఇట్లా పెట్టినావు, బట్ క్లయింట్ ఏమో ఇట్లా మెసేజ్ ఇట్లా రావద్దు నాకు వేరే తిరిగి రావాలని అంటుండు, నువ్వు మరి ఇది ఎట్లా అంటే అతను ఏం చేయాలి, ఇప్పుడు నీ క్లయింట్కి అనుకూలంగా దీన్ని ఏం చేయాలి, ఇక్కడ దీన్ని చేంజ్ చేయాలి అండ్ నెక్స్ట్ దీన్ని కూడా చేంజ్ చేయాలి. ఇవన్నీ తీసేసేసి అతను ఏమడుతుండో అక్కడ ఇక్కడ సోర్స్ కోడ్ అది రాసేసి నీకు ఇవ్వాలి. దాని తర్వాత ఇది కూడా తీసేయాలి అండ్ కంపైల్ చేసి ఇచ్చి మళ్ళీ అది డాట్ క్లాస్ ఫైల్ ఇస్తే దాన్ని నువ్వు వాడుకోవాలి. అంటే ఏంది, ప్రతి క్లయింట్ ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క రకంగా అడుగుతాడు. అంటే వచ్చినప్పుడల్లా ఒక క్లయింట్ కొత్తగా అడిగినప్పుడల్లా పోయి సోర్స్ కోడ్ మార్చడం, ఇట్లా ఇది కరెక్ట్గా ఉంటుందా, కాదు కదా. నెక్స్ట్ ఈయన ఈ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ చేసిన ప్రస్తుతానికి కంపెనీలో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాతను ఒక 5 నెలల తర్వాత 6 నెలల తర్వాతను ఆయన ఏం జంపు వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు అనుకుందాం, ట్రాన్స్ఫర్, ఓకే, వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు, మంచి ఆఫర్ వచ్చిందని. అప్పుడు ఒక క్లయింట్ వచ్చిండు దీన్ని వాడుకోవాలి అని అంటాడు. అప్పుడు నీకు దీన్ని వాడుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, సోర్స్ కోడ్ ఏమో అతని దగ్గర ఉంది, డాట్ క్లాస్ ఫైల్ మాత్రమే ఉంది, నువ్వు సాధ్యం అవుతుందా నీకు చేంజ్ చేయడం, సాధ్యం కాదు, ఆయన లేడుగా. ఇప్పుడు నీకు అవకాశం ఉన్నది కాబట్టి అతన్ని అడిగినావు మార్చమని చెప్తున్నావు. నీకు అనుకూలంగా ఇక్కడ డేటా అతను మార్చి డాట్ క్లాస్ ఫైల్ ఇస్తాడు నీకు. ఇప్పుడు కూడా సోర్స్ కోడ్ ఫైల్ ఇయ్యాడు, ఎందుకంటే ఆయన సొంతంగా రాసి నేను ఎందుకు ఇవ్వాలి, నాకు ఆయన ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు అనుకుందాం, సిచ్యువేషన్ అట్లా అనుకుందాం. సో కాబట్టి ఇప్పుడు ఇది జనరలైజ్డ్ చేసి రాసే విధంగా ఉండాలి. ప్రతిసారి మనం క్లయింట్కి తగ్గట్టుగా దీన్ని వాడుకోవద్దు. అంటే ఇప్పుడు ఏంది, బ్యాంకింగ్ క్లయింట్ వచ్చి అడిగిండు అనుకో, ఆయనకు తగ్గట్టుగా ఇక్కడ నంబర్ కెనాట్ బి నెగిటివ్ ప్లేస్లో ఆయన తగ్గట్టుగా మెసేజ్ రావాలి, ఆయనకు తగ్గట్టుగా ప్రింట్ లైన్ రావాలి, ప్రింట్ లైన్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ రావాలి. మార్క్స్ ఆయన వస్తే అంటే ఇప్పుడు ఎవరు ఏ క్లయింట్కి తగ్గట్టుగా ఆ క్లయింట్కి ఇది పనిచేయాలి. అంటే ఏంది, ఇక్కడ మనం రాయటానికి వీల్లేదు. ఇది ఎవరు రాయాలి, క్లయింట్ వచ్చి కలిసేది ఎవరిని, నిన్ను. నువ్వు రాసే కోడ్ ఏది, ఇది నువ్వు రాసే కోడ్ ఏది, ఇది నువ్వు రాస్తున్నావు కదా కోడ్. అంటే ఏంది, నువ్వే డిసైడ్ చేయాలి క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి. ఈ చెక్ అనేటటువంటి మెథడ్ ఎప్పుడైతే కాల్ అవుతుందో నువ్వే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఆ మెసేజ్ ఏం డిస్ప్లే అవ్వాలనేది ఇక్కడ నువ్వే రాయాలి. ఇక్కడ నువ్వే రాయాలంటే ట్రై బ్లాక్లోకి వచ్చేటటువంటి ఈ మెసేజ్ని అండ్ ఈ క్యాచ్ బ్లాక్లో డిస్ప్లే అయ్యేటటువంటి ఈ మెసేజ్ని నువ్వు రాయాలి. నువ్వు ఎక్కడ రాయాలి, ఇక్కడ చెక్ మెథడ్ని బేస్ చేసుకొని రాయాలి నువ్వు, అంతే కదా. సో అంటే ఈ ట్రై బ్లాకు క్యాచ్ బ్లాకు ఈయన రాయడానికి వీల్లేదు. ఈ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ ఎవరైతే క్లాస్ తయారు చేసిండో అతను రాయొద్దిగా. ట్రై బ్లాకు క్యాచ్ బ్లాకు అతను రాయద్దు, ఎందుకంటే క్యాచ్ బ్లాక్లోనే మనకు ప్రాబ్లం వస్తుంది. క్యాచ్ బ్లాక్ రాయద్దు అంటే ట్రై బ్లాక్ రాయద్దు. అండ్ నెక్స్ట్ ఈ మెసేజ్ కూడా ఆయన డిసైడ్ చేసి రాయకూడదు. మరి ఎవరు చేయాలి, ఈ మెయిన్ మెథడ్ రాస్తున్నటువంటి నువ్వు డిసైడ్ చేయాలి. క్లయింట్కి అనుకూలంగా క్లయింట్కి ఏది నచ్చితే అది మెసేజ్ పంపించాలి. క్లయింట్ అడిగింది క్యాచ్ బ్లాక్లో డిస్ప్లే అవ్వాలి. అంటే నువ్వు డిసైడ్ చేయాలి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలనేది, ఇక్కడ ఏం పంపించాలి, ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలనేది నువ్వు పంపించాలి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో అంటే ఈయన ట్రై బ్లాక్ రాయొద్దు, క్యాచ్ బ్లాక్ రాయొద్దు. మరి ఎట్లా,
ఇప్పుడు ఇక్కడనేమో ఇదేమో ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది, ఒక మెథడు ఒక ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది. ఎగ్జెప్షన్ని త్రో చేసేటప్పుడు మరి ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ రాయాలి కదా, ఇదేమో ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది. రన్ టైమ్ ఎర్రర్ త్రో అయ్యేటప్పుడు మరి హ్యాండ్లింగ్ కోడ్ రాయాలి కదా, హ్యాండ్లింగ్ కోడ్ ఏమో రాయాలి, ఇదేమో ఎగ్జెప్షన్ ఏమో త్రో చేస్తుంది. ఎగ్జెప్షన్ త్రో చేస్తుంటే హ్యాండ్లింగ్ కోడ్ రాయాలి, హ్యాండ్లింగ్ కోడ్ రాయకపోతే మళ్ళీ రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది నువ్వు నెగిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు. ఓకే, మరి హ్యాండ్లింగ్ కోడ్ రాయాలని మనమే అంటున్నాం, మళ్ళీ ఈయన ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ మళ్ళీ ఈయన రాయొద్దు అంటున్నాం. ఈయన రాస్తే కస్టమర్కి నచ్చట్లే, ఈయన రాసింది. ఇప్పుడు ఎట్లా? రెండు, ముందుకెళ్తే ఒక ప్రాబ్లము, వెనక్కి ఇంకొక ప్రాబ్లం. రాస్తేనేమో ఒక ప్రాబ్లం వస్తుంది, రాయకపోతే ఇదేమో ఊకోదు, ఇది ఎందుకు త్రో చేస్తుంది కదా ఇది. సో కాబట్టి దీన్ని కంపల్సరీగా హ్యాండ్లింగ్ చేసే కోడ్ రాయాలి మళ్ళీ మనం. ఎట్లా? ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని హ్యాండిల్ ఎట్లా చేస్తారు ఏందంటే, సో మీ సీనియర్కి తెలుసు దీన్ని హ్యాండిల్ ఎట్లా చేయాలో ఏంటిదో. సో ఇప్పుడు మీ సీనియర్ ఏం చేయబోతుండో అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మనం హ్యాండ్లింగ్ చేయడానికి మనం మొత్తం 5 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ నేను అనుకున్నాం కదా. సో దాంట్లో మనము ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్, ఫైనల్లీ బ్లాక్, త్రో బ్లాక్ ప్రీవియస్ క్లాస్లో వినడం జరిగింది, ఇప్పుడు మనం ఆల్రెడీ చూసినాం. అండ్ నెక్స్ట్ త్రోస్ అనేటటువంటి ఇంకొక కీవర్డ్ ఉంది, మనం డిస్కస్ చేయండి. సో ఈ త్రోస్ అనేటటువంటి కీవర్డ్ ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అదేదో చూద్దాం. The throws keyword is used in the method signature to declare the exceptions that a method might throw. ఇది ఏం చేస్తుంది అంటే మెథడ్ సిగ్నేచర్లో డిక్లేర్ చేస్తుంది ఆ మెథడ్ ఏదైనా ఒక ఎగ్జెప్షన్ని త్రో చేస్తుందా లేదా అనేది మెథడ్ సిగ్నేచర్లో చెప్పడం జరుగుతుంది. మెథడ్ సిగ్నేచర్ అని అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెథడ్ ఇది అనుకుందాం. మెథడ్లో మనం ఏం చేస్తాం? రిటర్న్ టైప్ రాస్తాం, మెథడ్ నేమ్ రాస్తాం, పారామీటర్ లిస్ట్ ఏదైనా ఉంటే పెడతాం. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ త్రోస్ అనే కీవర్డ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే మెథడ్ సిగ్నేచర్ అంటే ఇదే కదా, ఇది మెథడ్ సిగ్నేచర్ ఇది. ఓకే, ఈ సిగ్నేచర్లో ఈ మెథడ్ ఏదైనా రన్ టైమ్ ఎర్రర్ని అంటే ఎక్సెప్షన్ని త్రో చేస్తుంటే అది త్రో ఏం చేస్తుందో మనం ఇక్కడ త్రోస్ అనే కీవర్డ్ ద్వారా చెప్తాం అనమాట. అంటే త్రోస్ అని రాసి ఆ ఎగ్జెప్షన్ క్లాస్ నేమ్ రాస్తాం, త్రోస్ అని రాసి ఎగ్జెప్షన్ క్లాస్ నేమ్ రాస్తాం. అంటే ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నాము మనం, ఇప్పుడు మన కోడ్లో ఇప్పుడు మన సీనియర్ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ చెక్ అనే మెథడ్ రాస్తుంది కదా. సో ఇదేగా సిగ్నేచర్, ఇక్కడ వైడ్ రిటర్న్ టైప్ రాస్తాం, మెథడ్ నేమ్ రాస్తాం, పారామీటర్ లిస్ట్ రాస్తాం. ఇక్కడ అతను ఏం చేయాలి? త్రోస్ అని ఇది త్రో చేసేటటువంటి ఎగ్జెప్షన్ ఏంటిది? కస్టమ్ ఎగ్జెప్షన్. త్రోస్ కస్టమ్ ఎగ్జెప్షన్ అని ఇక్కడ రాయాలి అతను. అంటే ఏం చేస్తుంది? ఈ చెక్ అనేటటువంటి మెథడు కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఒక ఎగ్జెప్షన్ని అది త్రో చేస్తుంది అని ఇక్కడ చెప్తుండు. సో దానికి ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ ఆయన రాయడు, ఎందుకు? నువ్వు రాయాలి, నీకు నచ్చినట్టు నువ్వు రాయాలి. అర్థమైందా? ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ ఆయన రాయడు. ఈ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్లోనే ప్రాబ్లం వచ్చింది. సో ఈ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ నువ్వు రాస్తావు, అంటే ఇక్కడ నువ్వు యూజ్ చేసేది నువ్వు కదా ఈ చెక్ మెథడ్ని. సో యూజ్ చేసేది నువ్వు కాబట్టి నువ్వు ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ దీనికి అప్లై చేయాలన్నమాట. చెక్ అనేటటువంటి మెథడ్కి ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ నీకు నచ్చిన కోడ్ నువ్వు రాయాలి. కానీ అతను ఏం చేయాలి? మరి ఇది ఎర్రరు, ఇది త్రో చేస్తుంది కదా, రన్ టైమ్ ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది కదా. త్రో చేస్తున్నట్లు నీకేమెరక? ఈ కోడ్ రాసింది ఆయన కదా, నీకు తెలియదు కదా అది ఏ త్రో చేస్తుందో. సో అందుకని ఏం చేస్తారంటే త్రోస్ అనేటటువంటి కీవర్డ్ రాసి ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ అది ఏం త్రో చేస్తుందో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాస్తాడు. రాసినప్పుడు ఏమవుతుందంటే మనం కంపైల్ చేసేటప్పుడు మనం దీన్ని హ్యాండ్లింగ్ చేయకపోతే మనకు ఎర్రర్ వస్తుంది. సో దాన్ని మనం ఒక సిచ్యువేషన్ని మనం చూద్దాం. సో అప్పుడు అతను ఏం చేసిండే ఈ త్రోస్ అనే కీవర్డ్ వాడి దాన్ని హ్యాండ్లింగ్ చేయడం కోసం రాయటం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం ఆయన ఏం చేసిండే చెక్ అనేటటువంటి మెథడ్ని మాడిఫై చేసిండు. అది ఎట్లా మాడిఫై చేసిండో చూద్దాం. సో కస్టమ్ ఎగ్జెప్షన్ ఎక్స్టెండ్స్ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంది, దాన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అతను ఏం చేసిండే ఇది రాసిండు, ఇక తన ప్రోగ్రామ్ని ఈ విధంగా మాడిఫై చేసిండు. వైడ్ చెక్ ఇంటూ ఏ. అండ్ నెక్స్ట్ ఈ కస్టమ్ ఎగ్జెప్షన్లో మనం ఏం చేసినాం, ఆయన ఏం చేసిండు ఇంతకుముందు కస్టమ్ ఎగ్జెప్షన్లో ఆయన ఏం చేసిండు, ఆయనే రాసిండు నంబర్ కెనాట్ బి నెగిటివ్ అని ఆయనే కస్టమ్ ఎగ్జెప్షన్లో ఒక స్ట్రింగ్ మెసేజ్ని పంపించాడు. ఎందుకని ఇది స్ట్రింగ్ని తీసుకుంటుంది కదా, కస్టమ్ ఎగ్జెప్షన్ కన్స్ట్రక్టర్ స్ట్రింగ్ని తీసుకుంటుంది కదా కన్స్ట్రక్టర్. సో దానికోసం నంబర్ కెనాట్ బి నెగిటివ్ అని ఆల్రెడీ ఆయన పెట్టిండు. ఇప్పుడు ఏంది, ఆయన పెట్టకూడదు, ఇక ఎందుకు క్లయింట్కి తగ్గట్టుగా నువ్వు పెట్టాలి. సో కాబట్టి నువ్వు దీనికి ఇక్కడ మెసేజ్ రూపంలో ఒక పంపించాలి. సో అందుకని ఏం చేసిండే ఆయన రాయకుండా నీకు నచ్చిన మెసేజ్ నువ్వు పంపించుకోరా బాబు అని చెప్పి దాన్ని వదిలేసిండు. సో అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఎంటర్ చేసే నెంబర్ పంపించాలి, అంటే అది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అనే విధంగా కనుక్కోవడానికి ఆ నెంబర్ని పంపించాలి. దాని తర్వాత ఎగ్జెప్షన్ వస్తే ఏ మెసేజ్ డిస్ప్లే అవ్వాలో అది కూడా నువ్వే పంపిరా అని చెప్పిండు. దానికి తగ్గట్టుగా చెక్ మెథడ్ని ఏం చేసిండు ఆయన మాడిఫై చేసిండు. అంటే రెండు మెసేజ్లు రెండు వాల్యూస్ నువ్వే పంపించాలి.
కనుక్కోవాల్సిన వాల్యూ నువ్వే పంపించాలి, అది ఏం డిస్ప్లే అవ్వాలో కూడా అదే వాల్యూ నువ్వే పంపించాలి. సో దాని విధంగా అతను తన మెసేజ్ని తన యొక్క చెక్ మెసేజ్ ఈ మెథడ్ని తను మార్చేసిండు. సో ఇక్కడ నువ్వు ఏదైతే మెసేజ్ పంపిస్తుందో ఆ మెసేజ్ని కస్టమ్ ఎగ్జిక్యూషన్ మెసేజ్లోకి అతను దీన్ని ఏం చేసిండు కన్స్ట్రక్టర్లోకి పంపిస్తాడు. సో ఈ మెసేజ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, కస్టమ్ ఎగ్జిక్యూషన్ కన్స్ట్రక్టర్లోకి వెళ్తుంది. అది మళ్ళీ సూపర్ క్లాస్కి వెళ్తుంది, ఎగ్జిక్యూషన్కి వెళ్తుంది, అక్కడ అది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. అది హ్యాండ్లింగ్ కూడా నువ్వు వాడుకోవచ్చు. ఆ స్టోరీ అంతా మళ్ళీ మనం ప్రీవియస్ వీడియోలో విన్నాం. అయితే ఇప్పుడు ఇది త్రో అనేది చేస్తుంది కదా, కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటువంటి ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది కదా, దీన్ని హ్యాండిల్ చేయడం కోసం ఏం చేసిందంటే ఇక్కడ అతను త్రోస్ అనేటటువంటి కీవర్డ్ రాసి ఇది త్రో చేస్తున్నటువంటి ఎగ్జెప్షన్ ఏమైంది, కస్టమ్ ఎగ్జెప్షన్ కదా, దాని పేరు రాసిండు ఇక్కడ కస్టమ్ ఎగ్జెప్షన్. ఎక్కడ మెథడ్ సిగ్నేచర్లో రాసిండు అనమాట, మెథడ్ హెడర్ పార్ట్లో. సో త్రోస్ కస్టమ్ ఎగ్జెప్షన్ దీని మీనింగ్ ఏంటంటే చెక్ అనేటటువంటి మెథడ్ని ఎవరైనా వాడుకుంటుంటే వాళ్ళు ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఈ ఎగ్జెప్షన్కి హ్యాండ్లింగ్ కోడ్ రాసుకోవాలి అని ఇది చెప్తుంది, ఈ త్రోస్ అనేటటువంటిది చెప్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు కనుక దీన్ని హ్యాండిల్ చేసేటటువంటి కోడ్ అంటే డ్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ కనుక వాళ్ళు రాయకపోతే ఇది కంపైల్ టైంలోనే ఎర్రర్ ఇస్తుంది అనమాట. కంపైల్ టైంలోనే ఎర్రర్ ఇస్తుంది అంటే ఇది నీకు ముందే చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది అనమాట, అది కంపైల్ అవ్వదు. సో కంపైల్ టైంలో చెప్పడం వల్ల నీకు అడ్వాంటేజ్ ఏంది, సో ప్రోగ్రామ్ కంపైల్ అవ్వదు కాబట్టి నువ్వు వెంబట ఏం చేస్తావు, ఈ మెథడ్ వాడుకుంటున్నావు కాబట్టి ఈ మెథడ్ని వాడుకుంటున్నావు కాబట్టి దానికి కంపల్సరీగా నువ్వు ఏం చేస్తావు, ఆ మెథడ్కి ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ పెడతావు. పెట్టకపోతే అది ఏమంటే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. సో ఇది ఎట్లానో మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాసేసి మనం దీన్ని చెక్ చేసి చూద్దాము. ఇప్పుడు మీ సీనియర్ ఏం చేసిండు, సో ఈ విధంగా కోడ్ రాసిన అనుకున్నాం కదా, అతను ఒరిజినల్ కోడ్ని చేంజ్ చేసేసి ఈ విధంగా కోడ్ రాసిండు అనమాట. అంటే ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ తీసేసిండు, నువ్వే రాసుకోరా బాబు అట్లా ఫెసిలిటీ ఉందని చెప్పేసిండు. ఓకే, సో దానికి ఇట్లా ప్రోగ్రామ్ మాడిఫై చేసేసి నీకు సోర్స్ కోడ్ ఇవ్వలే ఆయన ఇప్పటికీ, జస్ట్ దీన్ని కంపైల్ చేసేసి ఏం చేసిండు, డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చేసిండు. డాట్ క్లాస్ ఫైల్ ఇస్తే నువ్వేం చేసినావు, దీన్ని వాడుకోవడం మొదలుపెట్టినావు. వాడుకోవాలి కదా, సో సేమ్ ఇందాక రాసినటువంటి ప్రోగ్రామ్ రాసినావు, దాంట్లో నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ టు ఓబీ అదే కదా మనకు ఇప్పుడు మార్చిన దాని ప్లేయర్ ఏం చేసినాయంటే నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ 2 అని దీనికి పేరు పెట్టేసి ఈ విధంగా చెక్ మెథడ్ని, ఇంతకుముందు మనకేం చెక్ మెథడ్ ఏమో ఓన్లీ ఇంటీజర్ ఏని మాత్రం పంపించే విధంగా ఉంది, మీరు ఒకసారి వీడియో రివర్స్ చేసి చూడండి. ఇప్పుడు ఏం చేసిండు, దీన్ని 2 పారామీటర్స్ వచ్చే విధంగా రాసేసి మాడిఫై చేసి ఇచ్చేసిండు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కోడ్ దీనికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికి తగ్గట్టుగా మార్చుకోవాలంటే ఇప్పుడు క్లయింట్ అడిగింది ఆ మెసేజ్ మనకు డిస్ప్లే కావాలి కదా స్క్రీన్ మీద. సో దానికోసం క్లయింట్ అడిగిన మెసేజ్ ఏదైతే అది పంపించడం కోసం ఇంకొక కొత్త వేరియబుల్ తీసుకున్నాం మనం, స్ట్రింగ్ ఎం అనేటటువంటి ఒక కొత్త వేరియబుల్ తీసుకున్నాం. ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అని క్లయింట్ అడిగిండు, నాకు ఓన్లీ ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అని స్క్రీన్ మీద డిస్ప్లే కావాలి, నాకు మిగతాది ఈ ఎగ్జెప్షన్ కాటు గీటు ఇన్ని నాకు వద్దాయా అంటాడు. మీకు ఏం కావాలి సార్ డిస్ప్లే ఏం కావాలని అంటే నాకు ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అని స్క్రీన్ మీద డిస్ప్లే వస్తే చాలు, నాకు మిగతాది ఏం అవసరం లేదని అతను అన్నాడు అనుకోండి. అతను చెప్పిన దాన్ని మనం ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఎంకి ఎస్ఎన్ చేసేసినాం. సో దాని తర్వాత మనం వాళ్ళ అకౌంటెంట్ కానీ స్కూల్కి సంబంధించినటువంటి ఆ కంప్యూటర్ ఆపరేటర్ మార్క్స్ ఎంటర్ చేసేది అతను ఎంటర్ చేయడం విధంగా మార్క్స్ ఎంటర్ చేయడం కోసం ఎంటర్ నెంబర్ ఆర్ మార్క్స్ ఏదో ఒకటి ఇక్కడ రాస్తాం, అతను ఎంటర్ చేస్తాడు. దాని తర్వాత మనం ఈ ఎగ్జెప్షన్ చెక్ చేయడం కోసం ఓబీ వాడాలి కదా, ఈ నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ 2ని దీన్ని వాడాలి కదా మనం, ఈ చెక్ మెథడ్ని మనం ఎంటర్ చేసింది పాజిటివ్ నెగిటివ్ చెక్ చేయడం కోసం. సో అందుకని ఏం చేసినాం, మనం ఈ ఆబ్జెక్ట్ మనం ఇక్కడ తయారు చేసేసి ఓబీ డాట్ చెక్ ఎన్ అన్నాం. ఇది మనం ఏం చేసేసినాం, తయారు చేసేసినాం ఇంకా. సో మనకు నచ్చినట్టు మనం ఇవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ. సో ఎట్లా, ఇప్పుడు ఓబీ డాట్ చెక్ ఎన్ అన్నాం. సో ఎన్ వాల్యూ మనం ఎంత ఇస్తే ఎంత పోతుంది, ఎం వాల్యూ ఇప్పుడు ఏంది ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అని పోతుంది. సో అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఓబీ డాట్ చెక్ అంటే ఇక్కడికి వెళ్తుంది, చెక్ మెథడ్ ఇదే కదా ఇక్కడికి వెళ్తుంది. మనం వాడు ఎంటర్ చేసినటువంటి ఎన్ వాల్యూ ఏకి ఎస్ఐన్ అవుతుంది, మనం ఎంటర్ చేసినటువంటి మెసేజ్ ఎంఎస్జీకి ఎస్ఐన్ అవుతుంది. ఈ ఎంఎస్జీ ఏమవుతుంది, ఒకవేళ మనం ఎంటర్ చేసింది నెగిటివ్ వాల్యూ అయితే ఈ కస్టమ్ ఎగ్జెప్షన్లోకి అది వెళ్తుంది. ఈ ఎంఎస్జీ మనం అక్కడ ఏం ఎంటర్ చేస్తున్నాం, ఏం పంపించినాం, ఇది పంపించినాం కదా, ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అని పంపించినాం కదా. ఇది ఎం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది, చెక్ మెథడ్కి వస్తుంది కదా. సో చెక్ మెథడ్ ద్వారా అంటే ఈ ఎం అనేటటువంటి వాల్యూ అంటే ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అనేటటువంటిది ఎంఎస్జీకి ఎస్ఐన్ అవుతుంది. ఈ ఎంఎస్జీ ఇప్పుడు ఏమవుతుంది, కస్టమ్ ఎగ్జెప్షన్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కస్టమ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. కస్టమ్ ఎగ్జెప్షన్ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అనేది ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది, సూపర్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది, అంటే ఎగ్జెప్షన్ క్లాస్కి వెళ్తుంది. సో మొత్తం మీద ఎన్నిసార్లు మనం పంపించింది ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి, ఇంకో క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి, అది మొత్తానికి ఎగ్జెప్షన్ క్లాస్కు చేరుతుంది. సో అక్కడ అది ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇది సో ఇప్పుడు మనం ఎంటర్ చేసింది ఇది కదా, వెళ్తుంది, అక్కడ మనకు వర్క్ అవుతుంది ప్రాసెస్. సో ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతుందో ఏమో చూద్దాం.
సో మనకు కంపైల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ 2 డాట్ జావా ఫైల్ తయారైపోయింది, అంటే డాట్ క్లాస్ ఫైల్ తయారైపోయింది. సో ఇప్పుడు ఎక్కడ ఉంది, నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ 2 డాట్ క్లాస్ ఫైల్ తయారైంది. ఇప్పుడు మనం వాడుకోవచ్చు ఇక. ఓకే, అతను మనకి ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చినట్లు లెక్క. సోర్స్ కోడ్ మనకు ఇవ్వట్లేదని అనుకున్నాం కదా, ఇవ్వలేదు, మనకి ఇచ్చేసిందని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ మనం రన్ చేసుకోవచ్చు. మన ప్రోగ్రామ్ ఏంటిది, మనం తయారు చేసిన ప్రోగ్రామ్ ఇదే కదా, ఏంటిది మెయిన్ మెథడ్ ఉన్నది కదా మనం, ఇది మనం. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ మనం రన్ చేసి దాన్ని వాడుకుందాం. అంటే నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ మెయిన్ 2 డాట్ జావా ఫైల్ మనం కంపైల్ చేయాలి. ఓకే, ఇది సో ఇది జావాసి నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ మెయిన్ 2 డాట్ జావా. కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది 1కి 2 సార్లు వినండి, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం కంపైల్ చేయగానే మళ్ళీ మనకి ఎర్రర్ వచ్చింది. ఏమైనా ఎర్రర్ వచ్చిందో చూడండి. నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ 2 డాట్ జావా 13 ఎర్రర్, అన్రిపోర్టెడ్ ఎగ్జెప్షన్, కస్టమ్ ఎగ్జెప్షన్ మస్ట్ బీ కాట్ ఆర్ డిక్లేర్డ్ టు బీ థ్రోన్, ఓబీ డాట్ చెక్ ఎన్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏం చెప్పిందంటే, ఒరే బాబు ఈ చెక్ ఎన్ అనేది ఏం చేస్తున్నాయంటే కస్టమ్ ఎగ్జెప్షన్, ఇక్కడ ఎగ్జెప్షన్ నేమ్ కూడా రాసింది చూడండి. కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఒక ఎగ్జెప్షన్ని అది త్రో చేస్తుంది. దాన్ని నువ్వు హ్యాండిల్ చేసే కోడ్ రాయిరా బాబు, మస్ట్ బీ కాట్ అంటే క్యాచ్ బ్లాక్ రాయాలి దానికి, లేకపోతే డిక్లేర్డ్ టు బీ థ్రోన్ అంటే నువ్వు థ్రోన్ అని అన్న పెట్టిండు. ఓకే, ఆర్ డిక్లేర్డ్ టు బీ థ్రోన్ అని రాయాలి, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేసే కోడ్ రాయాలరా బాబు అని చెప్తుంది. ఇది ఎందుకు చెప్తుందా అంటే, మనకు తయారు చేసి ఇచ్చినటువంటి మన సీనియర్ మనకు తయారు చేసి ఇచ్చింది చూడండి ఇది. సో ఇక్కడ ఆయన త్రోస్ కస్టమ్ ఎగ్జెప్షన్ అని రాసిండు. అంటే ఏం చెప్తుండు, ఈ చెక్ అనే మెథడ్ కస్టమ్ ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది అని మనకు చెప్తుండ అనమాట ఈ స్టేట్మెంట్ రాయటం ద్వారా. సో దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు ట్రై బ్లాక్ నువ్వు రాసుకోరా బాబు అని చెప్తున్నా ఆయన. నేను రాయను రా బాబు, నీకు నచ్చిన ట్రై బ్లాక్ నువ్వు రాసుకో, క్యాచ్ బ్లాక్ నువ్వు రాసుకో అని ఆయన చెప్తుండు. ఆయన చెప్పిన విషయాన్ని మనం తెలియదు, ఆయన ఆ కోడ్ రాసినట్టు, ఎందుకంటే సోర్స్ కోడ్ ఆయన రాసిండు కదా. ఇది ఆయన రాసిన విషయం మనకు తెలియదు, మన పక్కనుండి కాబట్టి ఒకవేళ చెప్తే చెప్పొచ్చేమో. బట్ కొన్ని ఆయన రాసి పోయిండు అనుకో, వేరే కంపెనీకి పోయిండు, ఆయన త్రోస్ అనేటటువంటి రాసిండు ఇక్కడ కస్టమ్ ఎగ్జెప్షన్ అది త్రో చేస్తుందని నీకు అని తెలుసా. సోర్స్ కోడ్ ఓపెన్ చేసి చూస్తావు, డాట్ క్లాస్ ఫైల్లో నీకు కనపడదు ఇదంతా. డాట్ క్లాస్ ఫైల్ ఓపెన్ చేస్తే ఏముంటుంది, 0s 1s ఉంటాయి, అసలు అది ఓపెన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయినా కానీ గజిబిజి గందరగోళం భాష కనపడుతుంది అది. ఓకే, సో కాబట్టి మరి నీకు ఇది త్రోస్ కస్టమ్ ఎగ్జెప్షన్ నీకు ఎట్లా అర్థమైంది, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు దీన్ని వాడి నువ్వు కంపైల్ చేసినావో అది ఇప్పుడు చెప్తుంది అనమాట. కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఎగ్జెప్షన్ని ఈ చెక్ అనేటటువంటి మెథడ్ త్రో చేస్తుంది, కాబట్టి నువ్వు హ్యాండిల్ చేసుకో అని చెప్తుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ ఎర్రర్ చదివినవో, కంపైల్ టైంలో ఎర్రర్ చదివినవో, ఎమ్మటే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ చెక్ అనేటటువంటి మెథడ్ కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఒక ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది కాబట్టి దీన్ని హ్యాండిల్ చేసే కోడ్ మనమే రాయాలి అని దీని మీనింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది చదవంగానే మనం చేసేటటువంటి ఫస్ట్ పని ఏంటంటే, ఈ క్యాచ్ బ్లాక్ మనం ట్రై బ్లాక్ రాసేస్తాం. ఈ చెక్ ఎన్కి మనం ఏం చేస్తాము, ట్రై బ్లాక్ రాస్తాం అనమాట. సో అంటే దీనికి ట్రై బ్లాక్ రాయాలి, అంతే, వెరీ సింపుల్. ఇక దీనికి ట్రై బ్లాక్ మనం రాయటం అంటే ఏంటంటే, ఈ మెథడ్కి మనం ట్రై బ్లాక్ పెడితే సరిపోతుంది. ఈ మెథడ్కి మనం ట్రై బ్లాక్ పెడితే సరిపోతుంది. ట్రై బ్లాక్ పెట్టిన తర్వాత దానికి ఏం చేయాలి, క్యాచ్ బ్లాక్ రాయాలి కదా. క్యాచ్ బ్లాక్ రాస్తున్నాం. క్యాచ్ బ్లాక్ దేనికి రాయాలి, ఇది క్లియర్గా చెప్పింది. ఇది దేన్ని చేస్తుందట, కస్టమ్ ఎగ్జెప్షన్ ఇది ఏం చేస్తుంది, కస్టమ్ ఎగ్జెప్షన్ ఇది త్రో చేస్తుంది కాబట్టి మనం దీనికి క్యాచ్ బ్లాక్ రాయాలి. అదే చెప్తుంది, అది ఏంది త్రో చేస్తుందో మనం కంగారు వాడాల్సిన అవసరం లేదు. అది ఏ ఎగ్జెప్షన్ త్రో చేస్తుందో, ఎందుకంటే సోర్స్ ప్రోగ్రామ్ ఆయన రాసిన కాబట్టి ఆయన త్రో కస్టమ్ ఎగ్జెప్షన్ అని రాసిండో, లేకపోతే త్రో ఇంకొక ఎగ్జెప్షన్ రాసిండో, త్రో ఇంకొక ఎగ్జెప్షన్ రాసిండో మనకు తెలియదు కదా. ఇప్పుడు అది మనకు మంచిగా చెప్పింది కంపైల్ చేయగానే. సో కాబట్టి దానికి మనం ఏం చేస్తామంటే, ఎగ్జెప్షన్ కోడ్ మనం రాసుకుంటాం. సో ఈ క్యాచ్ బ్లాక్లో నీకు నచ్చిన కోడ్ నువ్వు రాసుకో. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, నీకు నచ్చిన కోడ్ అంటే ఇది కదా, మనకు క్లయింట్ అడిగింది ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అని డిస్ప్లే కావాలని అన్నాం కదా. ఇది కదా నీకు డిస్ప్లే కావాలి. ఇది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎమ్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, ఎమ్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, మెసేజ్లోకి వెళ్తుంది. మెసేజ్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ కన్స్ట్రక్టర్లోకి వెళ్తుంది కదా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ సూపర్ అనే ద్వారా ఎగ్జెప్షన్లోకి వెళ్తుంది. అక్కడ అది స్టోర్ అవుతుంది. అవుతే మనం దాన్ని ఎట్లా డిస్ప్లే చేయొచ్చు, ఈ డాట్ గెట్ మెసేజ్ ద్వారా హ్యాండ్లింగ్ కోడ్ ద్వారా డిస్ప్లే చేయొచ్చు కదా. సో అది రాస్తే సరిపోతుంది కదా, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసింది ఇది. సో ఇక్కడ మనం ఈ డాట్ గెట్ మెసేజ్ అని రాస్తే సరిపోతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అని.
క్యాచ్ బ్లాక్లో మనం అది రాసేద్దాం. సో ఈ డాట్ గెట్ మెసేజ్. సో ఇప్పుడు ట్రై బ్లాక్ రాసినాం, క్యాచ్ బ్లాక్ రాసినాం. ఇప్పుడు ఇది ఎవరు రాసినావు? ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ నువ్వు రాసినావు. మెయిన్ మెథడ్ రాసింది నువ్వు కదా, నువ్వు రాసినావు. అంటే ఇప్పుడు ఏమైంది, నీకు అంటే క్లయింట్ అడిగినటువంటి మెసేజ్ ఏదైతే ఎర్రర్ వస్తే, ఎగ్జెప్షన్ వస్తే ఏది డిస్ప్లే అవ్వాలో అది క్లయింట్ అడిగింది నువ్వు ఇక్కడ రాసుకున్నావు. దాని తర్వాత నువ్వు ఎంటర్ చేసేటటువంటి వాల్యూని ఈ రెండింటిని చెక్ మెథడ్ పంపించినావు. దీనికి నువ్వు ట్రై బ్లాక్ పెట్టుకున్నావు. ఈ ట్రై బ్లాక్ అనుకున్నాం క్యాచ్ బ్లాక్ పెట్టినావు. క్యాచ్ బ్లాక్లో నువ్వు ఇక్కడ ఏది పంపిస్తే అది డిస్ప్లే అయ్యే విధంగా ప్రింట్ లైన్ రాసేసినావు. సో ఓకే, ఈ డాట్ గెట్ మెసేజ్ ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం కాబట్టి అది ఒకసారి చూడండి ఒకవేళ మర్చిపోతే. ఓకే, ఇప్పుడు ఏమైంది, మనం హ్యాండ్లింగ్ కోడ్ ఇప్పుడు మనం సొంతంగా రాసేసినాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని రాసినాం కదా, ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మనం కంపైల్ చేసేసి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో కంపైల్ అయిపోయింది. అంటే ఏంది, ఇప్పుడు హ్యాండ్లింగ్ కోడ్ రాసినావు కదా, కంపైల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఇక ఎంటర్ నెంబరు. సో మనం నెగిటివ్ వాల్యూ ఇద్దాం. నెగిటివ్ వాల్యూ ఇస్తే ఏంది, ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్. అంతే, క్లయింట్ అడిగింది వచ్చేసింది. ఇక నెగిటివ్ నెంబర్ ఇవ్వగానే ఏమైంది, క్లయింట్ ఏం అడిగిండు, నాకు ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ మాత్రం డిస్ప్లే కావాలన్నాను. ఇక్కడ ఇది రాసేసినావు కదా, ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అనేది. సో రాసేసినావు. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి దీన్ని చెక్ చేద్దాము మొత్తం. సో మెయిన్ మెథడ్లో మనం ఏం చేసినాం, ఇంట్ ఎన్ మనం ఎంటర్ చేయడానికి ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకుంటున్నాం. క్లయింట్ అడిగింది డిస్ప్లే అవ్వడానికి ఏదైతే అతను డిస్ప్లే కావాలనుకుంటున్నాం దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం మనం స్ట్రింగ్ ఎం అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్కానర్ క్లాస్ తీసుకున్నాం. ఎంటర్ నెంబర్ అన్నాం. స్కానర్ క్లాస్ ద్వారా ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ద్వారా మనం నెంబర్ ఎంటర్ చేసినాం. అండ్ నెక్స్ట్ మనకు ఈ చెక్ అనేటటువంటి మెథడ్ మనకు ఇది నెగిటివ్ నెంబర్ ఇన్ఫార్మర్ 2 అనేటటువంటి క్లాస్లో ఉంది కాబట్టి దాన్ని కాల్ చేయడం కోసం దాని యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసినాం మనం. ఓకే, దాని యొక్క ఆబ్జెక్ట్ మనం తయారు చేసిన తర్వాత ఈ క్లాస్ తయారు చేసినప్పుడు అతను ఎట్లా తయారు చేసిండు, ఇట్లా తయారు చేసిండు చెక్ మెథడ్. అది 2 వాల్యూస్ ఇవ్వాలి కదా, ఒకటి నెంబర్ ఎంటర్ చేయాలి, మనం ఏ మెసేజ్ డిస్ప్లే కావాలనుకుంటున్నామో అది పంపించాలి. అండ్ ఇది త్రోస్ కస్టమ్ ఎగ్జెప్షన్ అన్నది కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీగా ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ని హ్యాండిల్ చేసేటటువంటి ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ మనం రాయాలి కాబట్టి అది మనం ఇంతకుముందు కంపైల్ చేసినప్పుడు చూపించింది కాబట్టి దాని ప్రకారం మనం ఏం చేసినాం, ఓబీ డాట్ చెక్ ఎన్ కామా ఎం అంటే ఎన్ వాల్యూ మనం ఎంటర్ చేసిన నెంబర్ పంపిస్తున్నాం. దాని తర్వాత కస్టమర్ ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ కూడా మనం ఇక్కడ పంపిస్తున్నాం. దానికి ట్రై బ్లాక్ రాసేసినాం. అండ్ నెక్స్ట్ క్యాచ్ బ్లాక్ కూడా రాస్తున్నాం. ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ అంటే ఇక్కడ మనకు నచ్చినట్లు మనం రాసుకోవచ్చు. ఇక ఎవడైనా వాడుకోవచ్చు. ఇక ఈ కోడు అతను రాసి పెట్టాడు, ఈ కోడ్ మనం వాడుకుంటున్నాం. అతను మనకి ఇచ్చిన ఫెసిలిటీ ఏంది, ఒరే బాబు నేను ఈ కోడ్ రాసిస్తున్నా, మీకు నచ్చినటువంటి హ్యాండ్లింగ్ కోడ్ మీరు రాసుకోరు, మీకు ఎట్లా కావాలంటే అట్లా రాసుకోరు, ఇక మీ ఇష్టం అన్నట్టు మనకు ఆ ఫెసిలిటీ ఇచ్చేసిండు. సో త్రోస్ వల్ల మనకు ఈ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ రాసేసినాం. క్యాచ్ బ్లాక్లో మనం ఇక్కడ మెసేజ్ ఏదైతే పంపిస్తున్నామో ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అనేది అది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఈ డాట్ గెట్ మెసేజ్ ద్వారా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎం అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఓబీ డాట్ చెక్ ఎన్ కామా ఎం అనగానే అది ఎక్కడికి వెళ్తుంది, ఈ క్లాస్కి వెళ్తుంది. ఓకే, ఎన్ వాల్యూ ఏకి అసైన్ అవుతుంది, ఎం వాల్యూ మెసేజ్కి అసైన్ అవుతుంది. సో అది మళ్ళీ ఏ వాల్యూ లెస్ దాన్ అయింది కాబట్టి కస్టమ్ ఎగ్జెప్షన్ ఎంఎస్జీకి వెళ్తుంది. ఈ ఎంఎస్జీ ఏమవుతుంది, మళ్ళీ కస్టమ్ ఎగ్జెప్షన్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, కస్టమ్ ఎగ్జెప్షన్ క్లాస్ ఓపెన్ అవుతుంది. కస్టమ్ ఎగ్జెప్షన్ క్లాస్ అంటే ఇదే కదా మనం రాసింది. సో కస్టమ్ ఎగ్జెప్షన్ క్లాస్ ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇది ఆ ఎంఎస్జీ ఈ మెసేజ్కి అసైన్ అవుతుంది. ఆ మెసేజ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, సూపర్ క్లాస్కి వెళ్తుంది. అంటే ఎగ్జెప్షన్ క్లాస్కి వెళ్తుంది. ఎగ్జెప్షన్ క్లాస్ ఇన్ని ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి, ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి ఇంత దూరం పంపించినాం అనమాట మనం. సో ఇది ఎగ్జెప్షన్ క్లాస్ ఏం చేస్తుంది, మనం పంపించినటువంటి ఏదైతే ఉందో, ఏం పంపించినాం మనం, ఇది పంపించినాం మనం, ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అని పంపించినాం కదా, అది మొత్తం మీద ఎక్కడికి చేరింది, ఫైనల్గా ఇగో ఇక్కడికి చేరింది, ఎగ్జెప్షన్ క్లాస్లోకి చేరింది అనమాట. 1 by 1 ఎట్లా. సో ఇది ఎట్లెట్లా చేరిందో ఒకసారి చూడండి. మనం రాసిన కోడ్ ఇదే. సో ఎం అనేది ఎక్కడికి చేరింది, చెక్ మెసేజ్లో ఎం చేరింది. ఈ చెక్ మెసేజ్ నుంచి అది ఎక్కడికి చేరింది, మళ్ళీ ఈ ఎం అనేటటువంటి మెసేజ్ అంటే ఎంటర్ ఓన్లీ పాజిటివ్ అనేది ఎంకి అసైన్ అయింది. ఈ ఎం అనేది ఈ మెసేజ్ ఈ చెక్ మెథడ్ కాల్ అవ్వగానే అది ఎక్కడికి వెళ్తుంది, ఈ మెథడ్ని కాల్ చేస్తుంది కాబట్టి ఆ ఎం అనేది ఎంఎస్జీకి అసైన్ అయింది. ఈ ఎంఎస్జీ మళ్ళీ ఎక్కడికి చేరింది, ఈ చెక్ మెథడ్ రన్ అయ్యేటప్పుడు అది కస్టమ్ ఎగ్జెప్షన్లోకి వచ్చింది. ఈ కస్టమ్ ఎగ్జెప్షన్ మళ్ళీ ఇది ఎక్కడికి చేరింది, ఇది మళ్ళీ ఇక్కడ నుంచి కస్టమ్ ఎగ్జెప్షన్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఈ మెసేజ్లోకి అసైన్ అయింది. ఈ మెసేజ్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చేరింది, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళింది. సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అంటే ఏంది, ఎగ్జెప్షన్. ఈ ఎగ్జెప్షన్లో స్టోర్ అయింది. అంటే ఫైనల్గా ఎంటర్ ఓన్లీ పాజిటివ్ అనేటటువంటి ఇది ఎక్కడికి చేరింది అంటే ఫైనల్గా ఈ ఎగ్జెప్షన్ క్లాస్కి చేరింది. ఈ ఎగ్జెప్షన్ క్లాస్లో అది స్టోర్ అయ్యింది అనమాట ఫైనల్గా. సో ఎగ్జెప్షన్ క్లాస్లో స్టోర్ అయ్యింది కాబట్టి మనం ఇప్పుడు హ్యాండ్లింగ్ చేసే కోడ్లో మనం ఏం రాసినాం,
ఈ డాట్ గెట్ మెసేజ్ అని రాసినాం. అంటే ఇప్పుడు ఈ ఎగ్జెప్షన్ క్లాస్లో స్టోర్ అయినటువంటి ఇది ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అనేది ఎగ్జెప్షన్ క్లాస్కి వెళ్ళింది కదా, అది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ డాట్ గెట్ మెసేజ్ ద్వారా ఇక్కడికి వచ్చి అది ప్రింట్ లైన్లో అది మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అయిందనమాట. ఇగో ఇంత ప్రాసెస్ జరిగింది. సో ఇదనమాట మీకు త్రోస్ అనేటటువంటి కీవర్డ్ ఎలాంటి సిచ్యువేషన్లో వాడుకుంటాం ఏంది. అండ్ నెక్స్ట్ మనం సొంతంగా ఎగ్జెప్షన్స్ క్లాసెస్ కనుక తయారు చేస్తే మనం ఎలా తయారు చేయాలి, ఎగ్జెప్షన్ క్లాసులు తయారు చేస్తే ఇట్లా తయారు చేయొద్దు. ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ మనమే రాసి పెట్టకూడదు. పెట్టుకోకుండా ఏం చేయాలి, మనం జస్ట్ సింపుల్గా ఇట్లా రాసేయాలన్నమాట. ఓన్ ఎగ్జెప్షన్ తయారు చేయాలి. దాన్ని ఎట్లా వాడుతున్నామో ఒక మెథడ్లో పెట్టేసి అది ఏం ఏం చేస్తుందో రాసేసి వదిలేయాలి. మనం తయారు చేసినటువంటి ఈ క్లాస్ని ఎవరన్నా అంటే డాట్ క్లాస్ ఫైల్స్ని దీని యొక్క డాట్ క్లాస్ ఫైల్ దీని యొక్క డాట్ క్లాస్ ఫైల్ మనం మార్కెట్లో పెట్టేసుకుంటే, లేకపోతే మన ఆఫీస్లో మనం దాన్ని ఓపెన్ ఫోల్డర్లో పెట్టేస్తే మిగతా వాళ్ళు దాన్ని ఈ విధంగా వాడుకుంటారనమాట. వాళ్ళ ఆబ్జెక్ట్ తయారు చేసుకొని దానికి వాళ్ళు ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ వాళ్ళే సొంతంగా రాసుకొని వాళ్ళకు నచ్చినటువంటి కోడ్ వాళ్ళకు క్లయింట్ ఏది అడిగితే అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏంది ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అనేది మనకు ఒక క్లయింట్ అడిగిండు. ఎవరు అడిగిండు, మార్క్స్ అంటే ప్రిన్సిపాల్ అడిగిండు ఆయన. ఒకవేళ ఆర్టీసీ వాళ్ళు మన దగ్గర సాఫ్ట్వేర్ తయారు చేశారు అనుకోండి, వాళ్ళు మాకు 0 నుంచి పైన మాత్రమే ఎంటర్ చేయాలని వాళ్ళు అన్నారు అనుకోండి, ఆ మెసేజ్ రాస్తావు. బ్యాంకింగ్ కూడా వచ్చి నాకు ఇంకొకటి రాయమంటే అది రాస్తావు. ఓకే, ఇంకొకటి వచ్చి ఇంకొకటి రాయమంటే అది రాస్తావు. ఇక మెయిన్ మెథడ్లో ఇక నీకు నచ్చిన స్టోరీ నువ్వు రాసుకోవచ్చు. కస్టమర్ ఏది అడిగితే అది రాసుకోవచ్చు. సో మన సీనియర్ తయారు చేసినటువంటి ఇది ఇక ఎవరికైనా పనిచేస్తుంది. ఇక నువ్వు ఏదైనా రాసుకోవచ్చు ఇక ఇది. సో ఇది త్రోస్ కీవర్డ్ వల్ల మన సీనియర్ తయారు చేసేటటువంటి ఈ చెక్ మెథడ్, ఈ త్రోస్ అండ్ కస్టమ్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఇది రాయటం వల్ల ఏంటంటే ఇంకా అది అందరికీ పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది. సో హ్యాండ్లింగ్ కూడా మనం రాసుకోవాలి, ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ దీనికి. ఓకే, ఈ వీడియో ఒక కథలాగా ఒక కాన్సెప్ట్ లాగా వినండి, అర్థం చేసుకోండి. త్రోస్ ఎలాంటి సిచ్యువేషన్లో వాడుతున్నాం అండ్ ప్రీవియస్ వీడియోలో త్రో ఎలా వాడుతున్నాము డిస్కస్ చేసినాం, అండ్ యూజర్ డిఫెన్స్. సో ఇవి మీరు చాలా జాగ్రత్తగా వినండి. 1-2 సార్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఉన్నట్టు నేను మ్యాక్సిమం క్లియర్ చేసిన. ఫస్ట్ టైం మీకు అర్థం కాకపోతే దీన్ని జాగ్రత్తగా 2వ సారి వినండి. మీరు నోట్స్లో రాసుకోండి ప్రతిదీ, ఏ క్లాసులు తయారు చేసినాం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఏంటిది, ఏది ఎట్లా అవుతుంది, ఏంటిది, ఇదంతా మీరు చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, బట్టి కొట్టొద్దు ఎట్టి పరిస్థితిలో. ఓకే, సో ఇప్పుడు ఈ త్రోస్ అనే కీవర్డ్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ద పర్పస్ ఆఫ్ యూజింగ్ త్రోస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ద ప్రోగ్రామర్, అంటే మనకు చెప్తుంది అది, దట్ దేర్ కుడ్ బి అన్ ఎగ్జెప్షనల్ సిచ్యువేషన్ అండ్ దే నీడ్ టు హ్యాండిల్ ఇట్ అప్రాప్రియేట్లీ. అంటే ఇప్పుడు త్రోస్ అనే కీవర్డ్ రాయటం వల్ల ఏమవుతున్నాయంటే ఈ మెథడు కస్టమ్ ఈ ఎగ్జెప్షన్ని త్రో చేస్తుంది, నువ్వే హ్యాండ్లింగ్ చేసే కోడ్ రాసుకో అని చెప్తుంది అనమాట ఇది త్రోస్. ఇది ఎప్పుడు చెప్తుంది, ఒకవేళ మనం ఈ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ కనుక రాయకపోతే కంపైల్ టైంలోనే చెప్పేస్తుంది. సో కంపైల్ టైంలో మనం ఇందాక చదివినాం కదా ఎర్రర్ వచ్చిందని, దాన్ని చదువుకొని మనం ఏం చేయొచ్చు, ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ రాయొచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు రియల్ టైంలో ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు చాలా సందర్భాల్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కానర్ క్లాస్ ఎవరో తయారు చేశారు, దాంట్లో నేను నెక్స్ట్ ఇంట్ అనేటటువంటి మెథడ్ వాడుతున్నా, బట్ నేను ఇక్కడ త్రోస్ రాయలేదు. ఆయన నెక్స్ట్ ఇంటికి త్రోస్ రాయలేదు కాబట్టి ఇక్కడ మనం ట్రై బ్లాక్ దీనికి పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మనకు జావాలోనే కొన్ని 100 క్లాసులు తయారు చేసి పెట్టారు, అందులో కొన్ని 1000 మెథడ్స్ ఉన్నాయి. ఏదో ఒక క్లాస్లో ఏదో ఒక మెథడ్ మనం వాడుకోవాల్సిన సందర్భం వస్తుంది. అట్లా వచ్చినప్పుడు జావా వాళ్ళు తయారు చేసిన దాంట్లో ఇట్లాంటి ఎర్రర్ వస్తుందని మనకు తెలుసా? వాడు తయారు చేసిన దాంట్లో ఇట్లాంటి ఎర్రర్ ఒకటి త్రో అవుతుందని తెలుసా? తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెథడ్ తయారు చేసేటప్పుడు త్రోస్ అని వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మెథడ్లో అది ఏ ఎగ్జెప్షన్ త్రో చేస్తుందో అక్కడ వాళ్ళు రాసి పెడతారు. సో మనం ఆ మెథడ్ని వాడినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం అది కంపైల్ టైం ఎర్రర్ చూపిస్తుంది. ఇందాక మనకు చూపించినట్టు ఇక్కడ ఇది కంపైల్ టైం ఎర్రర్ చూపించింది. ఆ ఎర్రర్లో కస్టమ్ ఎగ్జెప్షన్ ఇది త్రో అవుతుంది, నువ్వు దాన్ని హ్యాండిల్ చేసే కోడ్ రాసుకో అని చెప్పింది కదా. అట్లనే వాళ్ళు తయారు చేసిన దాన్ని కూడా మనము ఈ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ మనం రాయకపోతే అదేం చేస్తుంది, ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ రాయకపోతే, సో ఇక్కడ మనం ఫస్ట్ టైం రాయలేదు కదా, రాయనప్పుడే కదా అది వచ్చింది. ఈ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ మనం రాయకపోతే ఇట్లనే అది చెప్తుంది, ఇట్లనే మనకు చెప్తుంది కస్టమ్ ఎగ్జెప్షన్ అనేది కంపైల్ చేసినప్పుడు మనకు చెప్తుంది. చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఇది చదువుకొని ఓకే ఇది కస్టమ్ ఎగ్జెప్షన్ త్రో చేస్తుంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసే కోడ్ మనం రాసుకోవచ్చు అని అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఆ మెథడ్ ఏం చేస్తాం ట్రై బ్లాక్లో పెట్టి, సో దానికి క్యాచ్ బ్లాక్ మనం రాసేస్తాం. కస్టమ్ ఎగ్జెప్షన్కి ఇప్పుడు మనం ఇక్కడ క్యాచ్ బ్లాక్ రాసేసి మనకు నచ్చినటువంటి కోడ్ మనం రాసేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా మనకు ఈ త్రోస్ అనేటటువంటి కీవర్డు ఈ క్లాసులు హ్యాండ్లింగ్ ఈ మెథడ్స్ తయారు చేసేవాళ్ళు ఒకవేళ దాన్ని అందులో ఏదైనా రన్ టైం ఎర్రర్ వస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ త్రోస్ అని పెడతారు. సో మనం హ్యాండ్లింగ్ కోడ్
ఉపయోగించుకునే టూల్, ఆ మెథడ్ని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో ఇక్కడ మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనం హ్యాండ్లింగ్ కోడ్ రాసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ద వన్ బెస్ట్ సిచ్యువేషన్ హౌ టు యూజ్ త్రోస్. ఓకే, మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని 1-2 సార్లు విని కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అవి ఏదైనా ఉన్నా కానీ కామెంట్లో పెట్టండి ప్లీజ్. నెక్స్ట్ మీరు వీడియోస్ ఇక్కడ దాకా విన్నాము అని అంటే ఇది నీకు ఇంట్రెస్ట్ ఉండి విన్నావు, ఇది నీకు నచ్చింది అనుకుంటున్నా. సో కంపల్సరీగా దీన్ని లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఇంకా బెనిఫిట్ అవుతుంది చాలామంది కాబట్టి దీన్ని షేర్ కూడా చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఇంకా చాలామందికి చేరుతుంది అనమాట ఈ క్లాసు. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మనం మళ్ళీ కలుద్దాం.